ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఒక స్టూడెంట్కి ఫీజులో కన్సెషన్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫీజు కనిపిస్తుంది కదండి, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఫీజు లిస్ట్ అని చెప్పి ఇక్కడ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇట్లా మనకి ఆల్ యూజర్ యొక్క ఫీజ్ డీటెయిల్స్ అని చెప్పి ఇట్లా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనం నేమ్ బట్టి సెర్చ్ చేసుకోవచ్చు యూజర్ని, అండ్ నేమ్ విత్ రోల్ నెంబర్ అనమాట. ఇది సెలెక్ట్ స్టాండర్డ్ బట్టి కూడా యూజర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. విత్ సెక్షన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఇట్ మీన్స్ ఇక్కడ టోటల్ ఫీజు ఉంది కదండి, పెండింగ్ ఫీ, వీటికన్నా ఎక్కువ తక్కువ ఇచ్చి కూడా అమౌంట్స్ ఇచ్చి కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట యూజర్స్ని. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ యూజర్కి కన్సెషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ మీద ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వివేక్ కొర్రాకి కన్సెషన్ ఇవ్వాలనుకుంటున్నా, సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇట్లా క్లిక్ చేసేటప్పుడు ఇది యూజర్ ఫీజ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో మనం కన్సెషన్ అనేది యాడ్ చేయొచ్చు యూజర్కి. వన్స్ మనం ఇట్లానే యూజర్ ఫీ పేజ్ అని ఓపెన్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ చూడండి, వివేక్ కొర్రా ఎదురుగా 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో చూడండి, ఇట్లా కూడా మనం యూజర్ ఫీజ్ అని చెప్పి ఈ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఒక యూజర్కి కన్సెషన్ ఎట్లా ఇవ్వాలో చూద్దాము. చూడండి, ఈ యూజర్కి కన్సెషన్ ఎట్లా యాడ్ చేయాలో ఒకసారి చేద్దాం అనమాట. సో ఇక్కడ మీకు యాడ్ కన్సెషన్ బటన్ కనిపిస్తుంది కదండి ఈ పేజ్లో, ఇది అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, అప్డేట్ కన్సెషన్ ఫీజ్ అని చెప్పి. ఈ పేజ్లో మనం యూజర్కి కన్సెషన్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఫీజ్ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ట్యూషన్ ఫీజ్ తీసుకున్నాక అమౌంట్, మీరు ఎంత కన్సెషన్ ఆ యూజర్కి ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేయాలి. ఏంటి అంటే ఇక్కడ కన్సెషన్ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ కంటే, అదే ఫీజ్ అమౌంట్ కంటే ఎక్కువ ఉండకూడదండి. అది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. నేను 1000 ఇస్తున్నా కన్సెషన్. ఇచ్చాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ కన్సెషన్ అనేది మనకి యాడ్ అయ్యింది. అండ్ ఇంతకు ముందు ట్యూషన్ ఫీజ్ అనేది 80,000 ఉండేది. ఇప్పుడు చూడండి, డ్యూ అమౌంట్ కన్సెషన్ యాడ్ అయ్యి 1000 తగ్గి డ్యూ అమౌంట్ అనేది 7,900 వచ్చిందండి. సో ఇట్లా మనం ఒక యూజర్కి కన్సెషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ కన్సెషన్స్ కూడా ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ యాడ్ కన్సెషన్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫీజ్ టైప్ వచ్చి ఈ అమౌంట్ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ ఫీజ్ టైప్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. ఇచ్చి ఒక సబ్మిట్ కొట్టాలన్నమాట. సో ఇట్లా సబ్మిట్ కొట్టగానే రెండు ఫీజ్ టైప్కి ఒకేసారి కన్సెషన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కన్సెషన్ ఎట్లా యాడ్ చేయాలో చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. ఇంతకుముందు మనం ట్యూషన్ ఫీజు మీద కన్సెషన్ ఇచ్చాం కదండి, 1000 రూపాయలు. అక్కడ పే బటన్ పట్ల మనకి ఒక ఎడిట్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇదేంటి అంటే మనం ఇచ్చిన కన్సెషన్ని ఎడిట్ చేసుకునే బటన్. సో దాని మీద క్లిక్ చేయగానే ఇది మనకు ఎడిట్ కన్సెషన్ అని చెప్పి ఈ పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్గా ఫీజ్ టైప్ మీద ఇచ్చిన కన్సెషన్ అనేది ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 1000 రూపాయలు ఇచ్చాను కదండి, ఇప్పుడు నేను 10,000 ఇస్తున్నాను అనమాట. ఇచ్చి సబ్మిట్ కొట్టచ్చు. చూడండి, ఇంతకుముందు 1000 రూపాయలు ఉండేది కన్సెషన్, 10,000 అయింది.
అండ్ డ్యూ అమౌంట్ 79,000 ఉండేది, ఇప్పుడు 70,000 అయింది. సో ఇట్లా మనం కన్సెషన్ని యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ రిమైనింగ్ 0 కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఒక ఫీజ్ టైప్ మీద ఒకసారి కన్సెషన్ యాడ్ చేశాక మళ్ళీ తిరిగి యాడ్ చేయలేము, అది మెయిన్ పాయింట్ అనమాట. అండ్ కన్సెషన్ అమౌంట్ అనేది ఫీజ్ టైప్ అమౌంట్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఇట్లా మనం కన్సెషన్ అనేది ఒక యూజర్కి యాడ్ చేసుకోవచ్చు.